హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నా పేరు రమ్య. ఇదే యూట్యూబ్లో నా ఫస్ట్ వ్లాగ్. వెంకటరమణమూర్తి ఆశీస్సులతో అయితే నేను వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీ అందరికీ అయితే నచ్చుతుంది అని అయితే అనుకుంటున్నాను. మార్నింగ్ 3:30కి అయితే లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ముగ్గులు అయితే పెట్టుకున్నాను. నేనైతే 7 శనివారాల వ్రతం చేస్తున్నాను. ఇది వచ్చేసి 6వ వారం. ముందుగా వచ్చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైన నువ్వుల ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాం. నువ్వుల్ని మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు వేపించుకున్నాక చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈలోపు పులిహోర కోసం నేను రైస్ని అయితే తీసుకున్నాను. వీటిని మంచిగా 2 టైమ్స్ మంచిగా కడుక్కోవాలి. కడుక్కున్నాక 1 గ్లాస్ వాటర్కి 2 గ్లాసుల వాటర్ చప్పున వేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ పైన పెట్టుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరి సపోర్ట్ నా పైన ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుక్కర్ అయితే గ్యాస్ పైన పెట్టుకుని సిమ్లో పెట్టి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఈలోపు మనం ముందుగా వేయించుకున్న నువ్వులను అయితే చల్లారిన తర్వాత తీసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకున్నాక కొంచెం బరగ్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోవాలి. మిక్స్ పెట్టుకున్నాక ఈ విధంగా నువ్వులను తీసుకొని మిక్స్ చేసుకొని పొడిలా చేసుకోవాలి. ఇలా పొడి అయిన తర్వాత ఇందులో బెల్లం వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ అయిన దాన్ని స్వామివారికి 7 ఉండలుగా సిద్ధం చేసుకోవాలి. నేను ఇలా చూపిస్తున్న విధంగా 7 ఉండలను చుట్టుకోవాలి. ఈ విధంగా 7 ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత వడపప్పు కోసం పెసరపప్పును మంచిగా కడిగి పెట్టుకోవాలి. కడిగి పెట్టుకున్న దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని పక్కన నానబెట్టుకోవాలి. స్వామివారికి వడపప్పు పానకం అంటే చాలా ఇష్టం. అదేవిధంగా నేను స్వామివారికి ఇష్టమైన రవ్వ లడ్డూలు కూడా చేశాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది. స్వామివారికి ఇష్టమైన రవ్వ లడ్డూలు కూడా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మా పాప అయితే లేచి వచ్చేసింది నా దగ్గరికి, అమ్మ ఏం చేస్తుందో అని. పిండి దీపాల కోసం వరిపిండిని ఇలా మిక్సీ గిన్నెలో వేసుకొని అందులో బెల్లం, కొంచెం నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పచ్చిపాలు వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మా పాప ఆకలికి వేడిస్తుంది. ఈలో పాలు కలిపి ఇచ్చాను పాప కోసం. నాకు చిన్న పాప ఉంది, పాపకి 1 ఇయర్. ఇప్పుడు పాప వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా పచ్చిపాలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. బాగా సాఫ్ట్ అయ్యే వరకు పాలు వేసుకొని మంచిగా సాఫ్ట్గా మిక్స్ చేసుకుంటే ప్రమిదలు చాలా మృదువుగా వస్తాయి. పగుళ్ళు కూడా రావు ప్రమిదలు. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మంచిగా ప్లేట్లో వేసుకొని మంచిగా చపాతీ ముద్ద ఎలా కలుపుతామో అలా మంచిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఎంత సాఫ్ట్గా కలిపితే అంత మృదువుగా వస్తాయి ప్రమిదలు అనేవి, పగుళ్ళు రాకుండా. పగుల్లో వస్తే నూనె వేసేటప్పుడు నూనె అంతా బయటికి వచ్చేస్తుంది. నేను చెప్పే విధంగా ఇలా చేసుకుంటే ప్రమిదలు చాలా మృదువుగా ఉంటాయి, నూనె కూడా బయటికి రాదు. ఇలా చేసుకున్న తర్వాత రౌండ్గా 7 ఉండలు చేసుకొని ప్రమిదలు చేసుకోవాలి. ఇలా వరిపిండి వేసుకొని గ్లాసులో ఒక ఉండ వేసుకొని తర్వాత అప్పడాల కర్రతో ఇలా చేసుకుంటే ప్రమిదలు చాలా సాఫ్ట్గా పగుళ్ళు రాకుండా వచ్చేస్తాయి బయటికి. నేను చెప్పే విధంగా ఇలా ట్రై చేయండి ఒకసారి. ప్రమిదలు చాలా ఒకటే లెవెల్లో వస్తాయి. అన్ని ప్రమిదలు కూడా చాలా స్మూత్గా ఉంటాయి, ఎక్కడ పగుళ్ళు అనేది ఉండదు. చాలా బాగుంటాయి ప్రమిదలు. ఇలా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. తర్వాత పీటలు ముందే కడుక్కొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత పసుపు వేసుకొని 4 వైపులా మంచిగా 2 పీటలని పసుపు మొత్తం రాశాను. పీటలకి పసుపు కుంకుమ బొట్టులతో మంచిగా పీటలు రెండింటిని అలంకరించుకోవాలి. తర్వాత పిండితో మంచిగా ముగ్గులు పెట్టుకోవాలి 2 పీటలకు కూడా.
ఇలా మంచిగా 2 పీటలకి ముగ్గులు పెట్టుకున్నాను. స్వామివారికి మంచిగా పసుపు రాసి ముగ్గులు పెట్టి అలంకరించుకుంటే స్వామివారికి చాలా ఇష్టం. 2 పీటలకు మంచిగా పసుపు, కుంకుమ, పిండి ముగ్గులతో అలంకరించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ముగ్గులు వేసిన తర్వాత పసుపు, కుంకుమలు వేసుకొని ముగ్గుల మీద తర్వాత పెద్ద దేవకద్దులు 2 తీసుకొని మంచిగా ఒత్తులు వేసుకొని దీపాలకి సిద్ధం చేసుకోవాలి. దీపాలు పెట్టుకోవడానికి అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి పెట్టుకోవాలి. స్వామివారికి ఇరువైపులా 2 దేవకద్దులు పెట్టుకోవాలి. ఈలోపు మనం ముందుగా తయారు చేసుకున్న మట్టి ప్రమిదలు, అదే పిండి ప్రమిదలు అయితే ఉన్నాయి కదా, వాటిని గంధం ఇలా రాసి తర్వాత కుంకుమ పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాయి ప్రమిదలు అనేవి. అలా 7 ప్రమిదలకు కూడా మంచిగా బొట్లు పెట్టుకోవాలి. తర్వాత స్వామివారికి మనం చేసిన నైవేద్యాలు అయితే ఉన్నాయి కదా, అవి స్వామివారి ముందు పెట్టుకోవాలి. తులసి పానకం కూడా స్వామివారికి చాలా ఇష్టం. తులసి పానకం అయితే చేసుకుని పెట్టుకోవాలి. అలాగే వడపప్పు, పులిహార, నువ్వుల లడ్డూలు, రవ్వ లడ్డూలు, పచ్చిపాలు అయితే స్వామివారికి పెట్టుకోవాలి. పళ్ళు అన్నీ పెట్టుకొని స్వామివారి ముందు మంచిగా పువ్వులతో అలంకరించుకొని పసుపు, కుంకుమ బొట్టులతో అన్నీ అలంకరించుకొని స్వామివారిని సిద్ధం చేసుకోవాలి. విఘ్నేశ్వరుని కూడా అలంకరించుకొని ముందు పెట్టుకున్నాను. తర్వాత నేను మా హస్బెండ్ కలిసి దీపారాధన అయితే చేసాము. దీపారాధన చేసి కథ చదువుకున్నాము. మంచిగా దీపారాధన చేసి కథ చదువుకున్న తర్వాత ఈ దీపాల వెలుగులో స్వామివారిని చూస్తుంటే కళ్ళు 2 సరిపోవట్లేదు, అంత వెలిగిపోతున్నారు స్వామివారు అయితే. హారతి అయితే ఇచ్చుకున్నాము. హారతి ఇచ్చుకున్న తర్వాత నేను మా హస్బెండ్ కలిసి హారతి తీసుకుని స్వామివారి